సార్ మోదీ గారి హయాంలో ఈ టర్మ్ లో ఉన్న లెక్కల్లో ఒకటి వక్ఫ్, 2 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, 3 యూసీసీ, తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ ఇవన్నీ ఉన్నాయి. సో అందులో మేజర్గా ఒకటి వక్ఫ్ గురించి ఒక ఈ బడ్జెట్ సెషన్స్ లో ఒక అమెండ్మెంట్ బిల్ రాబోతోంది, అది ఆమోద ముద్ర పడడం ఖాయం. ఇంకోవైపు యూసీసీ గురించిన చర్చ వైపు నడుస్తోంది, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేశవ్యాప్తంగా అమలు చేయడం గురించి చర్చ నడుస్తున్న టైంలో మనం ఇదివరకు నేషనల్ రౌండప్ లో మాట్లాడాం, అసలు ఉత్తరాఖండ్ యూసీసీని తీసుకురావాలనుకుంటుందని మరి చర్చించినట్టు గుర్తు. ఇప్పుడు వచ్చేసింది ఉత్తరాఖండ్ లో. అంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఉత్తరాఖండ్ ని ఎంచుకున్నారా? అండ్ ఉత్తరాఖండ్లో జరుగుతున్నటువంటి డెమోగ్రఫిక్ చేంజెస్ ఏదైతే వాళ్ళ జనాభా నిష్పత్తిలో వస్తున్నటువంటి అసమతుల్యత ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని యూసీసీని ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఇది ఒక ప్రోటోటైప్ గా మారబోతోంది, అంటే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి. మీడియాలో వచ్చిన న్యూస్ ఇంక్లూడింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అదే చెప్తున్నారు. అవునా? ఈ పర్టికులర్ బిల్ పాస్ అయిన దానికి ఫస్ట్ కమిటీని అపాయింట్ చేయాల్సి వస్తుంది. మీరు ఏదో యూసీసీ వాళ్ళు డిసైడ్ చేసి రేపు పొద్దున్న తీసుకురాలేదు. కరెక్ట్. ఎందుకంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు, మీరు ఏమైనా స్టడీ చేశారా, ఏమైనా కమిటీ పెట్టారా, దీన్ని డిస్కషన్ చేశారా అని. ఎస్పెషలీ ఎస్టీ కమ్యూనిటీస్ ఉంటుంది సాయి గారు. ఎస్టీ కమ్యూనిటీస్లో మ్యారేజ్ లాస్ ఏ గవర్నమెంట్ ముట్టరు. ఇప్పుడు మన అరకు వైపు వెళ్ళి మీకు కూడా యూసీసీ అంటే వాళ్ళు పోరాపో అంటారు. మా చట్టం మాకి, వాళ్ళ విలేజ్ వాళ్ళ కల్చర్ అలాగ ఉంటుంది. నీలగిరీస్ వైపు అని కానీ సాయి గారు చాలా ప్లేసెస్లో అది ఉంటుంది అనమాట. సో అట్లాంటి ప్లేస్ వాళ్ళు ముట్టరు. నేను నార్త్ ఈస్ట్లో కంప్లీట్ నార్త్ ఈస్ట్ యూసీసీ లేదు అక్కడ రాదు చెప్తున్నారు. నార్త్ ఈస్ట్లో ఏదో ఒక తెగంట యాక్చువల్లీ ద్రౌపది కైండ్ ఆఫ్ ఒక అమ్మాయి 3-4 పెళ్లి చేసుకునే పాలిగామి ఉంది, ఆడవాళ్ళకు ఉంది అది. కరెక్ట్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ ఉంటారు. పద్మనాభ గారు మన ఛానల్లో మాట్లాడి చెప్పారు, నాగాలాండ్లో 79 పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు. ఒక ట్రైబల్ గ్రూప్ ఇంకో ట్రైబల్ గ్రూప్తో మాట్లాడరు. వాళ్ళ లాంగ్వేజ్ అలాగే, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలాగే, వాళ్ళ క్విజీన్ అలాగే, వాళ్ళు ఏం తింటారో అది డిఫరెంట్, వాళ్ళ పెళ్లి రిచువల్స్ అలాగే ఎన్ని సపరేట్ ఉంటుంది. దానికి ఎక్కడ కనెక్షన్ లేదన్నమాట. సో ఒక యూసీసీ తీసుకొస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కమిటీని అపాయింట్ చేస్తారు. ఈ కేసులో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ రంజనా దేశాయిని అపాయింట్ చేశారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్. దాంట్లో అమిత్ షా గారు ఇన్వాల్వ్ ఉన్నారు. ఆ స్టేజ్ నుంచి అమిత్ షా గారు, ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్లు, ఇది సక్సీడ్ అయితే ఉత్తరప్రదేశ్, బీహార్ కాకుండా రాజస్థాన్, అట్లీస్ట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా యూసీసీ తీసుకొస్తారు. అంత మన ప్రేక్షకులు కూడా తెలియదు కానీ భారతదేశంలో ఫస్ట్ యూసీసీ వచ్చింది పోర్చుగీస్ టైంలో గోవాలో. ఆ యూసీసీ ఇప్పుడు కూడా ఉంది. అంటే గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ యూసీసీ. ఇప్పుడు కాదు, పోర్చుగీస్ టైం నుంచి. అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందు, బికాస్ గోవాకి ఇండిపెండెన్స్ వచ్చింది 1960sలో. సో ఇప్పుడు ఉత్తరాఖండ్ ఇస్ ద సెకండ్ స్టేట్. కానీ మొన్న ఎవరు అడిగారంట యోగి ఆదిత్యనాథ్ గారు, మీరు ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చేసారు, మీరేం చేస్తున్నారంటే నాకెందుకు ఆల్రెడీ ఉంది కదా అన్నారంట. అంటే ఒక లైటర్ జస్ట్ వెయిన్లా చెప్పారు. కానీ ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే చట్టం రాబోతుంది. అండ్ డెఫినెట్ ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. ఎందుకు తీసుకొస్తున్నారు యూసీసీ అంటే సాయి గారు, మీరు ఒక కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న చట్టాలు పాటించాలి. ఇప్పుడు ట్రంప్ చూస్తున్నారు చూడండి, యూఎస్లో డైవర్సిటీ లేదు, అది లేదు, ఇది లేదు, అన్నీ తీసి పడేశాడు. ఒక్కటే చట్టం అందరికీ, మహిళ పురుషులు అంతే, జెండర్ ట్రాన్స్జెండర్ అన్నీ తీసి పడేశారు. యూ మే అగ్రీ అగ్రీ విత్ హిమ్, బట్ అంతే. సో చట్టం ఒక్కటే ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం ఎవరు చెప్పారు అంటే ఫస్ట్ లా కమిషన్ చెప్పారు సాయి గారు, దాని తర్వాత సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పారు, హైకోర్టు చెప్పారు. మా దగ్గర వేలాది కేసులు పడి ఉన్నాయి. బేసిక్లీ మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్. టెక్నికలీ సాయి గారు క్రిస్టియానిటీలో డివోర్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు టిల్ డెత్ డూ అస్ అపార్ట్ అని చెప్పి చర్చ్లో వాళ్ళ ప్రీస్ట్ ముందు వాళ్ళు ఒక ఓ తీసుకుంటారు. అంటే మేము చనిపోయేదాకా మేము తోడే ఉంటాం, కలిసి ఉంటాం. మళ్ళీ డివోర్స్ ఏంటంటే సాయి గారు, అంటే మీరు అక్కడ చేసిన ఇది ప్రామిస్ పోయిందా? హిందూ చట్టాలు అలాగనే, ఎందుకంటే నెహ్రూ చేసిన పని అది. హిందూ వాళ్ళకి మాత్రం చట్టం తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు ఆబ్జెక్ట్ చేశారని. అవును, మీరు తీసుకురావంటే అన్ని కమ్యూనిటీస్, అన్ని రిలీజన్స్ తీసుకురండి, హిందువులకు ఒక్కడే చేయకండి అని చెప్పారు. నెహ్రూ ఏం చేశారు, కొంచెం పార్సీలు, కొంచెం జైన్లు, సిఖ్లు ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందరికి ఇచ్చేస్తాం చూడండి చెప్పేసి. కానీ ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని బయట పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఈ లా ఫస్ట్ క్రిస్టియానిటీలో ఛాలెంజ్ చేసింది. ఎందుకంటే ఇన్హెరిటెన్స్ సాయి గారు చాలా ప్రాబ్లం ఉంటుంది. క్రిస్టియన్ కమ్యూనిటీ కేరళలో పెళ్లి జరిగినప్పుడు అమ్మాయిలకి డౌరీ ఇస్తారు, హెవీగా ఇస్తారు. ఎందుకంటే తర్వాత నువ్వు వచ్చి మా దగ్గర ప్రాపర్టీ షేర్ అడగకు. సో అది వాళ్ళ కండిషన్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కాంపిటెన్స్ మీద ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ డౌరీ వచ్చింది అట్లనేమో మరి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ వెరీ రిచ్. మనం మిగతా ఆంధ్ర తెలంగాణ లాగా కాదు. ఐ మీన్ సెన్స్ ఇక్కడ కన్వర్జన్ ఎక్కువ. అక్కడ కన్వర్జన్ కన్నా ఒరిజినల్లీ క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్ అంట 17th century నుంచి. సో ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఇన్హెరిటెన్స్ కోసం అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ మేరీ రాయ్, అప్పుడు ఆమె కోటయంలో ఉండే ఆఫ్టర్ డివోర్స్, ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసింది, మా
తమ్ముళ్ళు మా అన్నలు నాకు ప్రాపర్టీ ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళేమంటారు, నీకు ఇచ్చేసాం కదా అప్పుడే, కోట్లు ఇచ్చాం మీకు, ఇప్పుడు ఎందుకని అడుగుతున్నారు. కాదు నాకు కావాలండి. సో సుప్రీంకోర్టు సెడ్ ఎస్, షీ ఆల్సో హ్యాస్ టు గెట్. ఆ కేసుతోని క్రిస్టియన్ అమ్మాయిలకి ప్రాపర్టీ అడగడం మొదలు పెట్టారు వాళ్ళ ఫాదర్ దగ్గర. అది కాకుండా అడాప్షన్, ముస్లిమ్స్ కెనాట్ అడాప్ట్ ఎ చైల్డ్. అవును, అదొక చట్టం ఉంది. ఆర్గన్ డొనేషన్ చేయరు ముస్లిమ్స్, అది ఇంకో మాట, అది చట్టం కాదు. కానీ ముస్లిమ్స్ కెనాట్ అడాప్ట్ ఎ చైల్డ్. ఇప్పుడు ఆలోచించండి, ముస్లిం కపుల్ ఉన్నారు, వాళ్ళకి దే కెనాట్ గెట్ ఎ చైల్డ్, దే కెనాట్ కన్సీవ్ వచ్చా, వాళ్ళు ఏం చేస్తారు, అడాప్ట్ చేసుకోవాలి. ఎవరైనా ట్రై చేస్తారు అడాప్షన్ లీగల్గా, చేయలేరు. లీగలీ ఇట్ ఇస్ నాట్ అలౌడ్. సో ఇల్లీగలీ చేస్తారు. వాళ్ళ బ్రదర్ కొడుకో కూతురో వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు, లేకుంటే వాళ్ళ సిస్టర్ కూతురో వాళ్ళ కొడుకుని తీసుకుంటారు. సో అడాప్షన్ ఇల్లీగల్ అయిపోయింది. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు పెద్దగా పెళ్లికి వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి ఇన్హెరిటెన్స్, వీళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే, ప్రాపర్టీ ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేసు సుప్రీంకోర్టులో వచ్చింది, మనం అది కూడా డిస్కస్ చేయాలి సాయి గారు, కానీ షరియా మీద. సో యూసీసీ ఇప్పుడు తీసుకొచ్చిన దాని ప్రకారం చాలా క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ హెస్ డిస్కస్ విత్ ఆల్ గ్రూప్స్. ఉత్తరాఖండ్లో ఉన్న అన్ని పాపులేషన్ వాళ్ళతో మాట్లాడారు, గ్రూప్స్తో మాట్లాడారు, అందరు ఒపీనియన్ తీసుకున్నారు. సో బీజేపీ వాళ్ళ ఒక అజెండాలో మీరు చెప్పినట్లు ఒక ఐటమ్లో టిక్ ఆఫ్ చేసుకున్నారు. 370 అయిపోయింది. సో ఒక్కొక్కటిగా సిఏ అయిపోయింది, టిక్ ఆఫ్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు యూసీసీ, దీని తర్వాత వన్ నేషన్ వన్ పోల్ తీసుకొస్తారు. సో డెఫినెట్గా అదర్ థింగ్స్ కోర్టులో పడింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అది కూడా మనం చెప్పలేము ఏమవుతుందని దాని గురించి. సో బేసిక్లీ ఈ 4 చట్టాలు దీని మీద ఉంటుంది సాయి గారు. మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ అడాప్షన్. దీనికి ఒకటే చట్టం రాబోతుంది. నేను ముస్లింను, నేను ఎన్ని పెళ్లిళ్ళు కావాలని చేసుకుంటా, సారీ ఒకటే. ఇక్కడే ఓవైసీ లాంటి వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. క్రిస్టియన్స్ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, యూసీసీని వాళ్ళ వైపు నుంచి అస్సలు అబ్జెక్షన్ లేదు, మిగతా కమ్యూనిటీస్ లేదు. ఓన్లీ ద ముస్లిం కమ్యూనిటీ హ్యాస్ అబ్జెక్షన్, బికాజ్ వాళ్ళ పెళ్లిలో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఏ లా? షరియా లా ప్రకారం. మళ్ళీ షరియా లా మీరు దొంగతనం చేస్తే చేయకోసేమని చెప్తే అది కూడా తీసుకురావచ్చు కదా. అక్కడ అప్పుడు షరియా లా వద్దంటారు, మాకు షరియాలో దీని కావాలంటారు. సో దిస్ పర్టికులర్ వన్ చాలా క్లియర్. ఎందుకంటే రామ్ మందిర్ కానివ్వండి, జేఎన్కే స్పెషల్ స్టేటస్ కానీ, అన్ని క్రిమినలైజింగ్ ట్రిపుల్ తలాక్, అది ఇంకో స్టోరీ ఉంది సాయి గారు, అది కూడా మనం మాట్లాడాలి దాంట్లో. సో చాలా మటుకు ఉత్తరాఖండ్ యాక్ట్ ఆల్మోస్ట్ 2.5 lakhs 2.5 లక్షల మంది దగ్గర వాళ్ళు ఇన్పుట్స్ తీసుకున్నారు బై వే ఆఫ్ ఈమెయిల్స్ అండ్ ఫిజికల్. దాన్ని అంతా కంపైల్ చేసి కమ్యూనిటీ లీడర్స్ని కలిసి ఈ కమిటీ వాళ్ళు ఒక సజెషన్స్ ఇచ్చారు, ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి మీరు అని చెప్పి. సో డెఫినెట్గా ఈ చట్టం మీరు చెప్పినట్లు ఒక టెస్ట్ కేసు రాబోతుంది, ఒక లెబారెటరీ ఎక్స్పెరిమెంట్ ఇది. ఇక్కడ సక్సీడ్ అయితే, ఉత్తరాఖండ్లో సక్సీడ్ అయితే, దీన్ని డెఫినెట్గా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. యూపీలో కూడా. సో అస్సాం కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు చేయాలన్నా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఇంకో బిల్ తీసుకొచ్చారు, పాలిగమీ, యాంటీ పాలిగమీ, ఒక పెళ్లి కన్నా ఎక్కువ చేసుకోకూడదని చెప్పేసి. ఆల్రెడీ చైల్డ్ మ్యారేజ్ హిమంత బిశ్వ శర్మ క్రాక్ డౌన్ హెవీలీ. అక్కడ కాజీలంతా జైలు వేసేసారు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు నా అమ్మాయిని పెళ్లి చేయించిన దానికి. సో యాంటీ పాలిగమీ లా ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి డెఫినెట్లీ ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇది లా కమిషన్ నుంచి మొదలైంది. అండ్ అఫ్ కోర్స్ 2018లో లా కమిషన్ రికమెండ్ చేశారు యూసీసీ ఉండాలని చెప్పి. వాళ్ళ వర్డ్ యూజ్ చేయలేదు యూసీసీ అని, బట్ దే సెడ్ వీ షుడ్ హ్యావ్ 1 కన్సల్టేషన్ పేపర్లో చెప్పారు. దాని తర్వాత ఎన్నో హైకోర్టు, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ ఇప్పుడు దీంట్లో క్రూషియల్ ఎలిమెంట్ ఉంది సాయి గారు, ఈ పెళ్లి చేసుకోకుండా అదొక పాట లివ్ ఇన్ కపుల్స్ ఉన్నారు చాలా మంది. అవును, అదో పెద్ద సమస్య. పెద్ద సమస్య. వాళ్ళకి బాబు పాపను పుడతారు, ఏం చేస్తారు? కరెక్ట్, దే ఆర్ నాట్ రిజిస్టర్డ్. స్కూల్లో అడ్మిషన్ ఎట్లా ఇప్పిస్తారు? వాళ్ళు అడుగుతారు కదా, మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ రిజిస్ట్రేషన్, మీరు రిజిస్టర్ చేయలేదు, రేపు వీళ్ళు డివోర్స్ చేసుకుంటారు. డివోర్స్ కాదు, జస్ట్ బ్రేకప్. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏమవుతుంది? మళ్ళీ చిన్నపిల్లలకి వాళ్ళు ఎవరు చూసుకుంటారు? దర్ ఇస్ నో లా, ఏ చట్టం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ ఫర్ ఎగ్జాంపుల్ దట్ లేడీ హ్యాస్ అని అంటారు, నేను నీ పని నువ్వు చూసుకో, పిల్లల్ని కూడా తీసుకోపోవాలి. మెయింటెనెన్స్ ఎవరు ఇస్తారు వాళ్ళకి? బికాస్ దే డిడ్ంట్ గెట్ మ్యారీడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. రిజిస్టర్ చేసి. సో ఉత్తరాఖండ్ లాలో కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేశారు లివ్ ఇన్ కపుల్స్కి. కాంట పెద్ద గొడవ, ఎందుకు చేయాలి మేము అదని చెప్పి. సో రాజస్థాన్ హైకోర్టు మొన్న ఇంకోటి జడ్జ్మెంట్ వచ్చింది ఇంట్రెస్టింగ్గా. రాజస్థాన్ హైకోర్టు చెప్పారు ఎస్ దే షుడ్ రిజిస్టర్. లివ్ ఇన్ కపుల్స్ కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయాలి. రాజస్థాన్ హైకోర్టు దట్ కాంపిటెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఏదో మీరు వెళ్ళి గీజీల ద్వారా చేయించుకోవడం కాదు. యూ హ్యావ్ టు గెట్ ఇట్ బై ద థింగ్ టిల్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ లెజిస్లేట్ ఆన్ ద సబ్జెక్ట్. వాళ్ళు కూడా చెప్తున్నారు యూసీసీ తీసుకురండి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా వాళ్ళు లీగల్గా ఇప్పుడు ఒక కోర్ట్ ఇది కూడా వచ్చేస్తుంది, ఒక కోర్ట్ డిసిషన్ కూడా వచ్చేస్తుంది డెఫినెట్గా. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొటెక్షన్ అంటారు, ప్రొటెక్షన్ కావాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ పార్ట్నర్స్, మ్యారేజ్ చేసుకుని ఆయన వెళ్ళి ఒక అన్మ్యారీడ్ ఉమెన్ని పెళ్లి లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. వాళ్ళు ఉన్న వైఫ్ ఏమవుతారు? ఈజ్ నాట్ డివోర్స్డ్ హర్. అది ఇంకో పెద్ద ప్రాబ్లం. సో ఇదంతా యూసీసీలో చట్టాల్లో చాలా క్లియర్గా రాబోతుంది, ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఉత్తరాఖండ్ సక్సీడ్ అయితే దాని మీద లీగల్ ఛాలెంజ్ ఏం లేకుంటే
లీగల్ ఛాలెంజ్ రాదు, ఎందుకంటే కోర్టే చెప్పారు కావాలని చెప్పేసి. దాని తర్వాత నెక్స్ట్ పాసిబ్లీ అట్ ద యూనియన్ గవర్నమెంట్ లెవెల్ కూడా వాళ్ళు చట్టం తీసుకురావచ్చు, దానికన్నా ముందు స్టేట్ లెవెల్లో కూడా తీసుకొచ్చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.